రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే ప్రజలకిచ్చిన మాట కోసం పవన్ కురిడి గ్రామ పర్యటనను రద్దు చేసుకోలేదు. గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారమే గిరిజనులను కలిసి వెళ్తానని అన్నట్లుగా పవన్ తెలుస్తోంది. నేడు ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానన్నారు పవన్. ప్రజలే ముఖ్యం, ఆ తర్వాతే ఫ్యామిలీ అన్నట్లుగా పవన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అనంతరం సింగపూర్ కు పవన్ కళ్యాణ్ బయలుదేరనున్నారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించిన తర్వాతే కొడుకును చూడటానికి డిప్యూటీ సీఎం వెళ్తారు. కురిడి గ్రామ పర్యటన అనంతరం విశాఖ నుంచి పవన్ సింగపూర్ వెళ్లనున్నారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే ప్రజలకిచ్చిన మాట కోసం పవన్ కురిడి గ్రామ పర్యటనను అయితే రద్దు చేసుకోలేదు. గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారమే గిరిజనులను కలిసి వెళ్తానని పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. నేడు ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసే వెళ్తానన్నారు పవన్. ప్రజలే ముఖ్యం, ఆ తర్వాతే ఫ్యామిలీ అన్నట్లుగా పవన్ వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. జమీమా, ఈ రోజు పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్తూ ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే తన కుమారుడు అయినటువంటి చిన్న కుమారుడు అయినటువంటి మార్క్ శంకర్ గాయపడినట్లు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ విషయం ఉదయమే తెలిసినప్పటికీ కూడా ఏదైతే గత 2 రోజుల నుంచి అంటే నిన్న ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు సంబంధించిన జిల్లా ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతమైన మన్యం ప్రాంతంలో ఆయన అయితే పర్యటిస్తున్నారు. నిన్న పర్యటించడం పూర్తయింది. తర్వాత ఈ రోజు కూడా పర్యటనకు సంబంధించి ప్రోగ్రామింగ్ అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న కురేడు గ్రామానికి చెందినటువంటి ప్రజలైతే అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ కలిసినటువంటి సందర్భంగా అది చాలా రిమోట్ ఏరియాగా ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలోకి వెళ్ళడానికి చాలా కష్టపడి వెళ్లాల్సిన పరిస్థితి, కొండలు దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే అక్కడికి వస్తానని ఆయన అయితే మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన మీదట ఈ రోజు తన చిన్న కుమారుడు అయినటువంటి ఎవరైతే మార్క్ శంకర్ ఉన్నారో మార్క్ శంకర్ కి సంబంధించి ఆయన గాయపడినట్టు తెలిసినప్పటికీ కూడా ఈ కార్యక్రమాలు ఏవైతే ముందు ఫిక్స్ చేశారో ఈ ఫిక్స్ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేసుకుని తాను వెళ్తానని చెప్పడాన్ని బట్టి ఆయన ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నాడు అనే విషయాన్ని అయితే ఒక్కసారి గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అయినటువంటి మార్క్ శంకర్ సింగపూర్ లో ఒక ప్లే స్కూల్లో అయితే విద్యాభ్యాసం చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఆ స్కూల్ కి వెళ్ళినటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా ఆ ప్లే స్కూల్ కి సంబంధించి మంటలు వ్యాపించి ఆ మంటలకు సంబంధించి ప్రధానంగా కూడా ఆ చేతులు కాళ్ళు కూడా అగ్ని ప్రమాదానికి లోనైనట్లు కూడా తెలుస్తుంది. తర్వాత అక్కడ వచ్చినటువంటి ఏదైతే దట్టమైన పొగ ఉంటుందో ఆ పొగ కారణంగా కూడా బ్రీతింగ్ ప్రాబ్లం కూడా అయినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మార్క్ శంకర్ అయితే అక్కడ ఉన్నటువంటి సింగపూర్ లో ఉన్నటువంటి హాస్పిటల్ అయితే జాయిన్ చేసి వైద్యాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి. కన్నకొడుకి ఈ విధంగా ఉన్నప్పటికీ ఏ తండ్రి అయినా సరే వెంటనే కూడా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కానీ తన పనులు కానీ పక్కన పెట్టేసి వెళ్ళి కుమారుడు దగ్గరికి వెళ్తాం అనేది ఎవరైనా కూడా 99.9% కూడా ఈ విధంగానే చేస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తనకి ప్రజలే ముఖ్యము, ప్రజాసేవే ముఖ్యము, ప్రజలకు ఇచ్చినటువంటి కమిట్మెంటే ముఖ్యము అన్న రీతిలో కూడా ఆయన చేస్తున్నటువంటి పనులు కానీ ఆయన చేస్తున్నటువంటి వ్యవహారాలు కానీ కనపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అయితే మాత్రం 2వ రోజు పర్యటనకు సంబంధించి ఏదైతే కూరేడు గ్రామం ఉందో కూరేడు గ్రామానికి సంబంధించి ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం అక్కడికి వెళతాడు. అదేవిధంగా కూడా మన్యం ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మాత్రం కొన్ని అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు అయితే మాత్రం ప్రారంభించనున్నారు. ప్రధానంగా కూడా అక్కడ ఈ రోడ్ కనెక్టివిటీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి అక్కడ కూడా వైద్యానికి నోచుకోలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మాన్యం గ్రామానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన గ్రామాలకు వెళ్ళాడో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తాన్ని కూడా ఆయన అధ్యయనం చేయడం జరిగింది. మొదటి పర్యటనలో ఆ అధ్యయనానికి చేసిన తర్వాత అక్కడ డోలీలు
డోలీలు కనపడకూడదు, డోలీలు మోచేవాళ్ళు కనపడకూడదు, ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ కూడా ఆయన కనెక్టివిటీ రోడ్లు వేయించేందుకు కూడా తీవ్రంగా కూడా శ్రమిస్తున్నారు. అదే విధంగా కూడా అక్కడ కొంతవరకు అయితే మాత్రం సక్సెస్ అయ్యారు. కొన్ని రోడ్లు అయితే వేయించడం కూడా జరిగింది. తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే వాళ్ళకి తగినటువంటి సాయం అందించేందుకు అక్కడ కొన్ని క్యాంపులను అయితే ఏర్పాటు చేసి వాళ్ళకి 3 నెలలు 4 నెలలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ క్యాంపుల్లో ఉంచి వాళ్ళకి ఎప్పటికప్పుడు వైద్య సదుపాయాలు అందిస్తూ అదేవిధంగా కూడా వాళ్ళకి పౌష్టికాహారం అందిస్తూ ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వంతో మాట్లాడి ఆయన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నిన్న వెళ్ళినప్పుడు కూడా అడవి అంటే తనకు ఎంతో ఇష్టం అని కూడా తెలియజేశాడు. అదే విధంగా కూడా ఆయన చేసినటువంటి ఈ రోజు తన కుమారుడికి అంత యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా అది చిన్న కుమారుడికి అయినప్పటికీ కూడా ఆయనైతే మాత్రం వాటికి కూడా చెల్లించకుండా కూడా ఆయనైతే మాత్రం ఈ విధంగా ప్రజలకు సేవ చేసేందుకే మమేకమైనట్లుగా కూడా కనపడుతుంది. దీనికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంత కమిట్మెంట్ తన సొంత కుటుంబానికి సంబంధించి అదే విధంగా కూడా ఎవరికైనా చిన్న కుమారుడు అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉంటుంది. అటువంటి అభిమానాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి తనకు ప్రజలంటేనే మరింత అభిమానం అనే విధంగా కూడా ఆయన చేస్తున్నటువంటి ఏదైతే ఈనాడు ఈ రోజు ఆయన వెళ్లకుండా తర్వాత ఏదైతే కమిట్మెంట్ గా ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాతే ఆయన ఇక్కడ మాన్యం నుంచి వైజాగ్ వెళ్తారు. వైజాగ్ నుంచి ఆయన అయితే మాత్రం సింగపూర్ స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. జమీమా. రైట్ రవికృష్ణ, ఇక్కడ సింగపూర్ లో కుమారుడిని చూసినందుకు వెళ్లిన పవన్ తర్వాత మరలా విశాఖపట్నం చేరుకొని మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా శంకుస్థాపన చేసే అవకాశం ఏమైనా కనిపిస్తోందంటారా? యాక్చువల్ గా కూడా ఆయన అయితే మాత్రం 2 రోజుల ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి షెడ్యూల్ అయితే మొన్ననే విడుదల చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం అయితే నిన్న ఆయనకి షెడ్యూల్లో ఉన్న ప్రకారమే అన్ని చోట్లకి వెళతాం. అదే విధంగా కూడా అక్కడ కొన్ని దీనికి శంకుస్థాపన సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు కూడా కొన్ని ఈ కార్యక్రమాలకు సంబంధించి ముందుగా షెడ్యూల్ ప్రకటించారు. అదే విధంగా కూడా ఆయన ఏంటంటే ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఈ ఇంటరాక్షన్ అనేది ఇంటరాక్షన్ మూలాన ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గిరిపుత్రులు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడటం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద తనకు అవగాహన పెంచుకోవటం, అదే విధంగా కూడా వాళ్ళకి కొన్ని